మా మెస్ నేమ్ వచ్చేసరికి అన్నపూర్ణ మెస్. అయితే చాలా స్పేషియస్గా అండ్ హైజీన్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. అండ్ 4 బ్లాక్స్ వచ్చేసరికి గర్ల్స్ అందరికి ఇక్కడే అనమాట అన్నపూర్ణ మెస్. బాయ్స్ అయితే వాళ్ళ హాస్టల్స్లో కింద గ్రౌండ్ ఫ్లోర్స్లో మెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో గర్ల్స్ అందరికి ఏ హాస్టల్ అయినా వాళ్ళైతే అన్నపూర్ణ మెస్లోనే వాళ్ళకి అంటే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో గర్ల్స్ అందరైతే అన్నపూర్ణ మెస్లోనే తింటారు. అండ్ ఇంకొకటి మా మెస్లో అయితే కొన్ని చేంజెస్ జరిగినాయి అనమాట. లైక్ స్పీకర్స్ పెట్టడము అండ్ మేమైతే తినేటప్పుడు సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాం. ఎస్పెషల్లీ తెలుగు సాంగ్స్ పెడుతున్నారు కాబట్టి సో అలా తినేటప్పుడు సాంగ్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నాము. కొత్తగా ఒక 10 days నుంచి పెట్టుకుంటారు, 10 to 5 days నుంచి స్పీకర్స్ అనేవి. అంతకుముందు అయితే మాకు ఇలా స్పీకర్స్ అలా ఏం లేవు. అండ్ మీరు చూసినట్టయితే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మెస్ ఫుడ్ కూడా చేంజ్ అని చెప్పి నేను ఒక బ్లాగ్ అయితే చేశాను, అవర్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఏపీ మెస్ ఫుడ్ బ్లాగ్ అని చెప్పి. సో అది కూడా వెళ్ళి చూడండి. మీకు ఎవరికైనా మెస్ ఫుడ్ కావాలి అంటే నా మెస్ ఫుడ్ బ్లాగ్ ఉంది, సో అది కూడా చూడండి వెళ్ళి. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు కొత్తగా బయోమెట్రిక్ అయితే పెట్టారనమాట. అంతకుముందు ఏంటంటే బయోమెట్రిక్ లేనప్పుడు డే స్కాలర్స్ కూడా వచ్చి హాస్టల్స్ ఐడి కార్డ్తో డే స్కాలర్స్ కూడా తినేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే బయోమెట్రిక్ పెట్టిన తర్వాత అది పాసిబుల్ కాదు కదా. సో అలా కొన్ని చేంజెస్, స్పీకర్స్ పెట్టడము అండ్ బయోమెట్రిక్, సో అలా అయితే జరిగింది. అండ్ డొమెస్టిక్ మెస్ అయితే గ్రౌండ్ పెడతారు అండ్ ఇంటర్నేషనల్ మెస్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అన్నపూర్ణ మెస్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఇంటర్నేషనల్ మెస్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే డొమెస్టిక్ మెస్ పెడతారు. మా మెస్లో చూపించాలనుకుంటున్నాను. మా మెస్లో అంటే మెస్ పక్కనే మెస్లో చాలా ఓపెన్ ప్లేస్ అనమాట, గ్రీనరీ బాగా.
అది ఎస్ఆర్ యూనివర్సిటీలో బెస్ట్ సిట్టింగ్ స్పాట్ అనమాట. చిల్ అవుట్ అండ్ ఫ్రెండ్స్తో గ్రీనరీగా మంచి ప్లేస్ అనమాట. కొంచెం సిట్టింగ్కి కొంచెం ప్లేస్ ఉండేది అనమాట. సో అదైతే చాలా మంచి స్పాట్ అనమాట చిల్ అవుట్ అండ్ ఫ్రెష్ ఎయిర్లో. అండ్ అక్కడైతే మాకు కొన్ని టగ్ ఆఫ్ వార్ అలాంటి గేమ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇలాంటివి కూడా అక్కడే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అదైతే చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే. ఫ్రెండ్స్తో ఇలా నార్మల్ అయితే చాలా బాగుంటుంది మెస్లాన్ అనేది. సో అండ్ మెస్కి కొంచెం పక్కనే పానీపూరి స్టాల్ ఉంటుంది అనమాట. ఈవినింగ్స్ రోజు ఓపెన్లో ఉంటుంది. అండ్ హాయిగా అంత మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ మెస్లాన్లో. అండ్ నెక్స్ట్ అక్కడే పక్కనే పానీపూరి బండి. మంచిగా అయితే ఫ్రెండ్స్తో ఈవినింగ్లో ఫ్రెష్ ఎయిర్లో అయితే బాగా చిల్ అవ్వచ్చు. సో అదైతే ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆ గ్రీనరీ ఉండిద్ది అని చెప్పి వాళ్ళ అంటే సెక్షన్ గ్రూప్ ఫోటోస్ కూడా అలా జరుగుతాయి. అఫ్కోర్స్ మా సెక్షన్ గ్రూప్ ఫోటోని అక్కడే తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ ట్రీస్ బాగుంటాయి, అక్కడ లొకేషన్ బాగుంటుంది కాబట్టి మా గ్రూప్ ఫోటో అంటే మా సెక్షన్ గ్రూప్ ఫోటోనే అక్కడ తీసామన్నమాట. సో అదైతే చాలా మంచి స్పాట్ అని చెప్పొచ్చు. గ్రీనరీకి అంత సిట్టింగ్ అరేంజ్మెంట్ అయినా అది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చెప్పారు కదా గ్రీనరీ అండ్ ట్రీస్తో మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇది మా ఎస్ఆర్ యూనివర్సిటీ ఏపీ మెస్ టూర్. చాలా స్పేషియస్గా క్లీన్గా అండ్ ఆల్సో మా మెస్లో కూడా చూసే ఉంటారు. చాలా గ్రీనరీ అండ్ మంచి సిట్టింగ్ స్పాట్ అని చెప్పొచ్చు. హాస్టల్స్కైనా అయితే డే స్కాలర్స్కైనా చాలా చిల్ అవడానికి ఫ్రెష్ ఎయిర్లో. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న హాస్టల్ టూర్ ఆర్ మెస్ టూర్ ఆర్ మెస్ ఫుడ్ బ్లాగ్, ఇంకా ఏమన్నా ఎస్ఆర్ యూనివర్సిటీ ఏపీ క్యాంపస్ టూర్ ఇవి ఏమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే ఆర్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ యూ గైస్ like this video, please don't forget to like, share and subscribe to my channel. So that's all for today. Take care. Bye bye.